హాయ్, నేను మీ డాక్టర్ రాజా. నేను చెప్పిన మెడికల్ ఫ్యాక్ట్స్, మెడికల్ అడ్వైస్ మీకు నచ్చితే కింది ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వై డూ పీపుల్ గెట్ టైర్డ్? ఈజ్ గెటింగ్ టైర్డ్ నార్మల్ ఆర్ ఎ మెడికల్ సిగ్నల్? అంటే టైర్ అవ్వడం ఒక జబ్బుకి కారణమా, ఒక జబ్బుకు ఒక చిహ్నమా, లేకపోతే అందరూ అలసిపోవడమే నార్మలేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, అబ్నార్మల్గా అలసిపోయినట్టు ఉంటే డెఫినెట్గా మెడికల్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. మెడికల్ కారణాలు మనం ఆలోచించామంటే నంబర్ 1 స్ట్రెస్. మీరు ఏ కారణంగానే స్ట్రెస్ పడుతుంటే, యూజువల్గా మానసిక స్ట్రెస్, తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికి 3 గంటలకి 4 గంటలకి అలసిపోయి కాసేపు రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి అని అనిపిస్తుంది. ఓకే, సో డెఫినెట్గా మీ మెంటల్ చెకప్ చేసుకోండి, మెంటల్ స్టేటస్ చెక్ చేసుకోండి. నా పొద్దున్న ఒక సింపుల్ మెథడ్ ఏంటంటే, జస్ట్ కళ్ళు మూసుకొని హౌ ఇస్ మై మూడ్ టుడే, 10 మీద నేను ఎన్ని మార్కులు వేసుకుంటాను నా మూడ్కి అంటే మీకే తెలుస్తుంది. సపోజ్ 3 పాయింట్లు 4 పాయింట్లు వచ్చాయనుకో, డెఫినెట్లీ యువర్ సాడ్ ఆర్ అప్సెట్ అబౌట్ సంథింగ్. సో డెఫినెట్గా దాన్ని ట్రీట్ చేసుకోవటం, దాని మీద అడ్రస్ చేయటం, దాన్ని సాల్వ్ చేసుకోవటం అవసరం. కొన్నిసార్లు సాల్వ్ అవునప్పుడు మనం కొంచెం ప్రాణాయామ అంటే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం, మనం పల్స్ రేట్ ఓవరాల్గా తగ్గించుకోవటం, లేదంటే కాస్త ది లాట్ ఆఫ్ జాపనీస్ లిటరేచర్ అరౌండ్ మైండ్ఫుల్నెస్, అంటే మనం ఏం చేయగలం, మన చేతిలో ఏముంది, ఏం చేసుకుంటే మనం సాల్వ్ చేస్తాం అని కొంత లాట్స్ ఆఫ్ లిటరేచర్ ఉంది. అట్లాంటి లిటరేచర్ చదువుకుంటే మనకు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పోతే ఇంకో కారణం టైర్డ్నెస్కి ఏంటంటే, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకోవటం. మీరు చక్కగా ఎవరైనా కాకినాడ కాజాలు గిఫ్ట్ ఇచ్చారంటే 2 తిన్నారనుకోండి, మీ షుగర్ పైకి వెళ్తుంది, దాన్ని చేంజ్ చేసుకుంటే ఇన్సులిన్ లెవెల్ పైకి వెళ్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి షుగర్ని పట్టుకొని మళ్ళీ షుగర్ నార్మలైజ్ చేస్తుంది. ఆ షుగర్ నార్మలైజ్ అవ్వకుండా కొంచెం క్రాష్ అవుతుంది. సో మీరు 2 కాకినాడ కాజాలు తిన్న తర్వాత 45 నిమిషాలతో చూసారంటే బాగా నిద్ర వస్తుంది. దాన్నే షుగర్ క్రాష్ అంటారు. సో షుగర్ ఫుడ్స్ తినకూడదు. మైదాలు, షుగర్లు రోజంతా తింటా ఉంటే సాయంకాలం బాగా అలసిపోయి అనిపిస్తుంది. మూడోది, మీకు ఓవరాల్గా కొన్ని లవణాల్లో కానీ విటమిన్స్లో కానీ లోపాలు ఉంటే కూడా మీరు టైర్డ్గా అనిపించవచ్చు. విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ మరే ఇతర డెఫిషియన్సీస్ వల్ల కూడా బాగా అలసిపోయి అనిపిస్తుంది. సో ఆ టెస్టులు చేసుకోవడం చాలా అవసరం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, స్మోకింగ్ లేదా డ్రింకింగ్. ముందు రోజు రాత్రి తాగినా, లేకపోతే మీరు ఎవరో సిగరెట్లు తాగినా, అగైన్ మీ బీపీ, పల్స్, స్టీరాయిడ్ లెవెల్స్ అన్ని పెరిగి అది మళ్ళీ బాడీ క్యాచ్అప్ అయ్యి మళ్ళీ డ్రాప్ అవుతుంది. సో సర్కేడియన్ రిథమ్ అంతా అప్సెట్ అయిపోయి మీకు ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల బాగా అధికంగా నిద్ర వస్తుంది. సో ఇవన్నిటి మీద కూడా మనం అవేర్నెస్ పెట్టుకొని ఎర్లీ టైర్డ్నెస్ ఇట్ ఈస్ ఎ మెడికల్ ప్రాబ్లమ్ అని మనం తెలుసుకోవడం చాలా అవసరం.